అధికారులను బురిని కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు. ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మచారెడ్డి ప్రధాన నిందితురాలని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా బతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ భారీ పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు ప్రేమ్ కుమార్, గగనం నరేంద్ర, వట్రం రవి, శంకర్, మేకల హరీష్, రేపాక కరుణాకర్ అని మరో 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డ్, మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై 3 రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ అడ్రస్ని కూడా పట్టుకుంటారు. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళ పోలీసులు మేము తీసుకుని వాళ్ళని కూడా చేయడం జరిగింది. మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ఫ్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకుని మాత్రమే కొనండి. ఇలా ఎవరు పడితే వాళ్ళు అంటే వాటిని కొని మీరు మోసపోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు. మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ తప్పకుండా. ఇప్పుడు 8 డాక్యుమెంట్స్ సంబంధించి పద్మారెడ్డికి సంబంధం ఉందా లేదా? ఒక దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి. మొత్తం 8 డాక్యుమెంట్స్ సంబంధించి లేదు. ఈ ప్లాట్కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి యాక్చువల్లీ ఈ ప్లాట్కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు చేసిన సమాచారం. ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర గొడవ పడుతుంటే ఈవిడ కన్నబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేసి దుర్బుద్ధి కొట్టి మళ్ళీ ఈవిడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి A1. ఆవిడ పేరుతోటి ఈ పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఈవిడ A2, A3 రేపాక కరుణాకర్. వీళ్ళు ప్రధాన సూత్రధారులు. డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసులు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది. 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంటున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు. అని వచ్చి అప్పుడప్పుడు ఎక్కువ సంవత్సరం వస్తూ ఉంటారు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సంస్థలతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఇప్పుడు ఎలాగో వీళ్ళకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను క్లోజ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర నాయక్ను ఆధార్ ఆపరేటర్, తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు. వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీ చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకం దాన్ని 10 మంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కుటుంబం మీద ఆల్రెడీ
6 కేసులు ఉన్నాయి. హయత్ నగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవపల్లి, తర్వాత ఈ కేసు. 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు నేను కనుక పట్టుకోకపోయినట్టయితే